హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మైసూర్ బోండానండి. మరి ఈ మైసూర్ బోండా పర్ఫెక్ట్ షేప్లో రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మైదా, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వరకు సాల్ట్ని తీసుకోవాలండి. అలానే 2 స్పూన్ల రైస్ ఫ్లోర్, 1/4 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. అలానే 1/4 స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1/2 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పెరుగును వేసేసుకుందాం. ఈ పెరుగు ప్లేస్లో మనం మజ్జిగని కూడా తీసుకోవచ్చండి. పుల్లటి మజ్జిగ, పులిసిన పెరుగు అయితే ఈ బోండాలు టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇలా పెరుగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం వాటర్ని పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా మనం బోండా వేసుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని దీనిపైన మూత ఉంచుకొని 1 గంట పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత దీనిపైన ఉండే మూతని తీసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం బోండాలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని బోండాలని వేసేసుకోవాలి. చూసారు కదండి, పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే బోండాలు అనేవి మంచి షేప్లో వస్తాయి. పిండి కనుక జారుతున్నట్లయితే బోండాలు అనేవి ఇంత పర్ఫెక్ట్గా రావు. మనం కొంచెం చూసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని 2 వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా అన్నీ కూడా తీసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. దీనిని కనుక మనం కొబ్బరి చట్నీతో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడివేడిగా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు కనుక మా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.